ఈయన పౌలు రాస్తున్నాడంటే, అయ్యా మీరు తెలుసుకోవాలి, నాకు జరిగిన పరిస్థితిని బట్టి మీరు భయపడపకండి, నాకున్న పోరాటాన్ని బట్టి మీరు భయపడకండి, నాకున్న కష్టంని బట్టి, నాకున్న ఈ బంధకాలను బట్టి మీరు కలవరపడకండి. ఇదంతా మేలు కొరకే జరుగుతుంది. లుక్ ఎట్ ద ఎంకరేజ్మెంట్. 13వ వచనంలో చూస్తే దట్ ఇట్ హాస్ బికమ్ సో ఎవిడెంట్. ఎక్కడ నేనున్న ఈ ప్యాలెస్ గార్డ్స్ అందరూ, ఈ సైనికులందరూ, వీరందరికీ సువార్త అందుతుందయ్యా. దట్ మై చైల్డ్స్ ఆర్ ఇన్ క్రైస్ట్. నేను ఎందుకు బంధకాల్లో ఉన్న వారు తెలుసుకుంటున్నారు. దాన్ని బట్టి అనేక మందికి ధైర్యం కలుగుతుంది. 14వ వచనం చూస్తే అనేక మందికి ప్రభువునందు జీవిస్తానికి ఇంకా దే హ్యావ్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ మై చైన్స్, బై మై చైన్స్. నా బంధకాలు బట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. అండ్ మచ్ మోర్ బోల్డ్ టు స్పీక్ వితౌట్ ఫియర్. నేను బంధకాలలో ఉంటాము, నేను కష్టంలో ఉంటాము, నేను అవమానాల్లో ఉంటాము, నేను బాధలు ఉంటాము. అనేక మందికి ధైర్యం ఇస్తుంది. ఇంత నా వీడు చేయగలిగింది లోకంలో, ఆయనే చేసినప్పుడు నేను చేస్తా. మిమ్మల్ని అడుగుతున్నా అండి, మీ జీవితంలో కష్టంలో బాధలో ఉన్నదప్పుడు దేవుని స్తుతించగలుగుతున్నారా? దాన్ని బట్టి మీ పరిస్థితి ఎరిగిన వారు దేవుని యందు విశ్వాసం అధికపరుచుకుంటున్నారా? దేవునికి దగ్గరగా చేరుతున్నారా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? లేకపోతే మీ పరిస్థితులను చూసి నీ దేవుడు నాకు వద్దురా బాబు, దేవుడే లేడని చెప్తున్నారా? యు సీ, దట్ ఈస్ వై యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్. నీ పోరాటంలో, ఇన్ యోర్ ట్రయల్స్, ఇన్ యోర్ టెస్ట్, ఇన్ యోర్ ఫైట్స్, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ బాధ పరిస్థితుల్లో, నీ ఒంటరితనంలో, నీ చేతకాని పరిస్థితుల్లో కూడా నీ బ్రతుకును చూసినప్పుడు, నీలో ఉన్న కాన్ఫిడెన్స్, ఆనందాన్ని చూసినప్పుడు, నీలో ఒక తెలియని సమాధానాన్ని చూసినప్పుడు వారు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఆయన తోడున్నాడు, దేవుడు నా తోడుంటాడు, దేవుడి కొరకు నేను నిలబడతా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి నేను నిలబడతా. అలాంటి పోరాటంలోనే వ్యక్తి అలాగ బ్రతకగలుగుతాయి. ఇంకా నేను ఎలా బ్రతకాలి? మీ జీవితాలను చూసుకుని వారు ధైర్యం తెచ్చుకోవాలి. చూస్తే దట్ ఈస్ వేర్ పాల్ ఇస్ ఎంకరేజింగ్. ఇక్కడ చూస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగోనయ్యా నేను బంధకాలు ఉంటాం మంచిదేనయ్యా, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకండి, నేనేదో పాడైపోయినాను అనుకోకండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోకండి. ఇన్ మై ట్రయల్స్ గాడ్ ఈస్ బీయింగ్ గ్లోరిఫైడ్. అనేక మంది బలపరచబడుతున్నారు. ఇక్కడ గమనిస్తే ఈయన చెప్తూ వస్తున్నాడు ఈ మాటలో, దట్ ఐ నో. సీ నౌ హియర్ ఇస్ ద మెయిన్ పాయింట్స్. ఈయన అంటున్నాడు ఏంటంటే, ఇది నాకు డెలివరెన్స్గా మారుతుంది అంటున్నాడు. ఏంటి డెలివరెన్స్? ఈ లోకాన్ని విడిచిపోయి ఈ బంధకాల్లో ఉన్నాను నేను, సంఖ్యల్లో ఉన్నాను నేను, ఈ సంఖ్యల్లో నుండి నేను విడిచిపోయి దేవుని దగ్గరకు చేరబోతున్నాను. సువార్త చెప్తాను బట్టే నాకు ఈ శ్రమలు వచ్చే పర్వాలేదు, ఆ శ్రమల్లో నుండే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఆ శ్రమను బట్టే నేను దేవుని దగ్గర చేరతాను. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రాస్తూ ఈ మాట అంటాడు, చాలా బాగుంటుంది ఈ మాట. కెన్ వి రీడ్ 20th verse ప్లీజ్? 20. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మీకు ఈ మాట అర్థమైందా? ఈ మాట అనేక సార్లు మిస్యూజ్ చేస్తాం. ఏంటి ఆ మాట? నా బతికైతే బ్రతుకుడికి ఇస్తే, చావైతే చావురా వస్తావా? ఎందుకంటే ఆయన ఉన్న ప్రెషర్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఒంటరితనం, బానిస బ్రతుకు అంటే ఇంక చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు, హోమ్ అరెస్ట్లో ఉన్నాడు, సువార్త చెప్తాను లేదు. పడుకునేటప్పుడు కూడా మనుషుడికి సంఖ్యలు వేసి పడితే ఎట్లా పడుకుంటాడు? పడుకునేటప్పుడు అనుకుంటాడు పక్కకి తిరగాలి, ఎలా ఉంటుంది? ముసలైన వృద్ధుడు, బలమైన సంఖ్యలు, తాడి కట్టచ్చుగా, ఎక్కడ పారిపోతాడు ముసలైన? ఎందుకు పట్టి పెట్టుకున్నాడు? పారిపోయి ఎక్కడికైనా వెళ్ళి బ్రతికిపోతాడన్నా? కాదు, మళ్ళీ వెళ్ళి ఎక్కడన్నా సువార్త చెప్తాడా అని బంధించి పెట్టారు. ఆయన హౌస్ అరెస్ట్ చేస్తానికి ఏంటి? వదిలితే చాలంట, వెళ్ళి 10 మందిని దేవుని కొరకు రక్షిస్తాడంట. ఆయన వదిలితే చాలంట 10 మందికి నిత్య జీవం గురించి చెప్తున్నాడు, క్రీస్తు గురించి చెప్తున్నాడు, బహిరంగంగా నిలబడి చెప్తున్నాడు, దాక్కుని చెప్పట్లే. అందుకనే ఆయన పెద్ద పెద్ద సంఖ్యలతో బంధించి పెట్టారు.
అక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, అయ్యా నేనున్న పరిస్థితి ఇలాగ ఉందయ్యా, పర్వాలేదయ్యా, నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు, బ్రతుకుతే క్రీస్తు కొరకే, చచ్చేనా లాభం, దేవుని దగ్గరికి చేరిపోతాం. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తాడు చూడండి, నేను ఇక్కడ నుండి వదిలిపోయానా దేవుడితో పోతాను, దేవుని దగ్గరకు పోతాను. నేను రెండిట్ల మధ్య, ఫర్ ఐ యామ్ హార్ట్ ప్రెస్డ్ బిట్వీన్ టూ. ఏంటి రెండిట్ల మధ్య? ఆయన మనసు ఇక్కడ, ఈ మాట చాలా ముఖ్యం. అదే అన్నాను, ముఖ్యమైన పాయింట్స్ అన్నాను, ఈ మాట చాలా ముఖ్యం. ఆయన హృదయం చెప్తున్నాడు చూడండి, సాఫ్ట్గా చెప్తున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నవాడు అర్థం చేసుకోగలుగుతాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? బట్ ఇఫ్ ఐ లివ్ ఇన్ ద ఫ్లెష్ దిస్ విల్ మీన్ ఫ్రూట్ ఆఫ్ మై లేబర్, యెట్ ఐ షల్ చూస్ దట్ ఐ కెనాట్ టెల్. ఏమని చెప్తున్నాడు? ఫర్ ఐ యామ్ హార్ట్ ప్రెస్డ్ బిట్వీన్ ద టూ. రెండిట్ల మధ్య నేను సతమతం అవుతున్నా, రెండిట్ల మధ్య నేను నలిగిపోతున్నా. ఏంట రెండంట? అసలు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా, దేవుని కొరకు బ్రతకాలా? ఇంకా మాటలు చెప్పాలంటే చచ్చిపోవాలా, బ్రతకాలా? చచ్చిపోతే మేలయ్యా, దేవుని దగ్గర పోవాలని ఆశ ఉంది. అయిపోయిందయ్యా, నా వల్ల బ్రతకలేకపోతున్నాను అయ్యా. ఏం బ్రతుకురా బాబు, ఈ సంఖ్యల్లో ఈ గదిలో కూర్చొని ఏం చేస్తున్నాను అనుకున్నాడు పాపం. ఆయన అనుకున్నాడు, నేను ఏం చేయగలుగుతాను ఇంకా ఈ సంఖ్యల్లో ఇక్కడ కూర్చొని, ఈ బాధల్లో, ఈ వేదనలో నా జీవితం ఏమవుతుంది అర్థం కావట్లేదు అన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ. ఎందుకంటే ఆయన ఆశపడ్డాడు, నేను 10 మందికి బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఆయన కేవలం పత్రికలు మాత్రం రాయగలిగాడు, అక్కడ పర్మిషన్ అదే. అప్పుడు కూడా అక్కడ నుండి ఒక వ్యక్తి సహాయాన్ని తీసుకుని వచ్చాడు, ఈయన దగ్గర నుండి పత్రికని తీసుకుని వెళ్తున్నాడు, అదే రాస్తున్నాడు అక్కడ. అక్కడ ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే, ఇంక ఏం బ్రతుకు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నా, చచ్చిపోదామా బ్రతకలా, ఏం చెప్పాలో తెలియట్లేదు. చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది, లేదు అదే సమయంలో బ్రతికి దేవుని కొరకు బ్రతికితే బాగుంటుంది. ఏ డెసిషన్ తీయాలి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ ఈస్ ద స్ట్రెస్ ఆన్ యువర్ లైఫ్? ఏంటి మీరు చేసే నిర్ణయాలు ఏంటి? ఎందుకంటే మనుషుడు అందరికీ పోరాటాలు, కష్టం వచ్చిన వెంటనే వచ్చే క్వశ్చన్ ఇదే, ఎందుకురా బ్రతుకుతున్నాను, ఏంట్రా ఈ బ్రతుకు, ఏం చేస్తాంట్రా ఈ బ్రతుకులో, సంవత్సరం అయిపోతుంది అన్నాడు, ఏం బ్రతుకండి రా, వాట్ ఈస్ దిస్ లైఫ్? ఇస్ డిస్కరేజ్మెంట్ అనేది ఎప్పుడు పాకుతుంది, బట్ యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ. ఇక్కడ పౌల్కి, ఆయనకి క్లారిటీ ఉంది. అపోస్తులకి హీఈస్ వెరీ క్లియర్. ఆయన అంటున్నాడు, వెళ్తే దేవుని దగ్గర, ఉంటే దేవుని కొరకు. అందుకనే పై స్టేట్మెంట్, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే ఇంకా వండర్ఫుల్, లాభం. అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దాని నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్తూ వస్తాడు అక్కడ, నెవర్ ద లెస్ టు రిమైన్ ఇన్ ఫ్లెష్ ఇస్ మోర్ నీడ్ఫుల్ ఫర్ యూ. ఏమంటున్నాడు? నేను ఇక్కడ ఉంటామో, ఈ శరీరంలో ఉంటాం, మీకు మేలు, మీకు ప్రయోజనకరం, మీకు ప్రయోజనకరం. మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ జీవితము కష్టంలో ఉన్నారేమో, ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నారా? ఈజ్ యువర్ లైఫ్ యూస్ఫుల్ ఫర్ ఎనీబడి? ఎందుకంటే పౌలు గురించి చూసినప్పుడు ఆయన అందరిని బలపరుస్తాము, అందరికి ఆయన నొప్పులు, బాధల్లో, వేదనలు ఉన్నదప్పుడు కూడా, అప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఎన్నో కొరడా దెబ్బలు, ముమ్మార్లు కొరడా దెబ్బలంట. యేసు ప్రభుకు ఒక్కసారి, పౌలు చూడండి ముమ్మార్లు అంటే ప్రాణంతో విడిచిపెడతారు మనుషుడిని, తేలుకుంటాం చాలా కష్టం. ఇంకొక దెబ్బ పడిందా చచ్చిపోతాడన్న పరిస్థితుల్లో మనుషుని వదులుతాడు. ఎన్నోసార్లు గాయాలు, ఎన్నోసార్లు రాళ్ళు తీసుకొట్టారు, ఎన్నోసార్లు ఆయన అవమానపరిచారు. బట్ అయినా కూడా ఈ సేయింగ్, మై లైఫ్ స్టిల్ హ్యాస్ పర్పస్. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, ప్రభు మన జీవితంలో ఆయన నామం మహింపరచబడాలని, ఆయన చిత్తం జరగాలని ఆశపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అండ్ బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ I know that I shall remain continually with you all for your progress and joy of faith. మీ ఆనందాన్ని బట్టి, మీ వర్ధలింపుని బట్టి నేను ఉండాలి.
మొత్తానికి ఆయనకి ఒక హోప్ ఉంది. నేను రాసే పత్రికలో మీకు దీవెనకరమయ్యా, నేను రాసే మాటలో మీకు మేలయ్యా, మీకు ప్రయోజనకరమయ్యా, నేను రాసే పత్రికలో మిమ్మల్ని బలపరుస్తానికయ్యా. ఎందుకంటే ఇక్కడ ఈయన చెప్పే చూస్తే 4 అధ్యాయాలు చదవండి, ఒకే పత్రిక 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు షార్టెస్ట్ లెటర్ అని చెప్తున్నా ఆయనది. అక్కడ ఆయన రాస్తూ 4వ అధ్యాయంలోకి, అంటే ఆ పత్రిక చివరిలోకి వచ్చేటప్పటికి ఆయన రాసేటప్పుడు ఏమని రాస్తున్నాడు తెలుసా? 4th చాప్టర్ 6 and 7 చూస్తే, దేని విషయమై చింతించకండి, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి స్థితిలో ఏం చేయమంటున్నాడు? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. వా, ఎలాంటి పరిస్థితులను చెప్తున్నాడు? ఎందుకంటే స్టార్టింగ్ అర్థం కాకపోతే ఎండింగ్ అర్థం కాదు. స్టార్టింగ్ ఆయన ఎమోషన్ తెలియకపోతే ఈ ఎండింగ్ మాటకి తెలియదు. ఆయనకే ఎవరో చెప్పేస్తాడులే సంతోషంగా ఉండమంటున్నాడు, ఆయన చెప్పేస్తున్నాడులే సంతోషంగా ఉండు, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే చాలామందికి ఎలా ఉంటాయంట, ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, నువ్వు అంటావా. కానీ ఆయన స్థితిని తెలిసిన తర్వాత ఆయన చెప్పేది నువ్వు, ఆహా, అలాంటి పరిస్థితులు ఉన్నవాడు ఎలాంటి మాటలు చెప్తున్నాడా? ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? దేని విషయమై చింతించొద్దు, ప్రతి విషయమై ప్రార్థన, విజ్ఞాపనలతో, కృతజ్ఞతాస్తుతులతో ఏమని చెప్తున్నాడు? నీ విన్నపములు ప్రభువుకు తెలియజేయి. నీ విన్నపముల్ని ప్రభువుకు తెలియజేయి. ప్రార్థన చేయి విశ్వాసి, ప్రార్థన చేయి. జీవితంలో పోరాటంలో ఉన్నావా? ప్రార్థన చేయి. కష్టంలో ఉన్నావా? ప్రార్థన చేయి. మీరు చదివిన పత్రికలో ఎవరికి నాకు ఇది పంపించు అంటే, నాకు ఇంత ధనం పంపించు, నాకు ఇంత ఇది పంపించు, నాకు ఇంత సహాయం పంపించు, ఎవరికైనా రాశాడా? నో, హీఈస్ నాట్ రైటింగ్. ఇన్ఫ్యాక్ట్ అంటున్నాడు, అక్కడ నా వస్త్రాలు మర్చిపోయాను, నాకు కోట్ మర్చిపోయాను, కొంచెం తిరిగి పంపించు అని రాస్తున్నాడు. నాది నేను మర్చిపోయాను, తిరిగి పంపించు. అంతేగాని డిమాండ్స్లు పెడతలే అక్కడ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్. మీరు నేను చేసేదానికి మీరు ఇస్తున్నారు, ఏం పెద్ద చేస్తున్నారయ్యా అంటలే. లుక్ ఎట్ హిస్ హార్ట్, తగ్గింపు. ఆయన రాస్తున్నాడు, మీరు అన్ని విషయంలో హీస్ గివింగ్ ద సీక్రెట్. ఐఎమ్ కమింగ్ టు ద బాటమ్ లైన్. జీవితం ఏంటి అర్థం కావట్లేదు, ఏం నిర్ణయం చేయాలి అర్థం కావట్లేదు. బ్రతకాలా పోవాలా, పోతే బాగుంటుంది, పోతే దేవుని దగ్గర పోవచ్చు. కానీ బ్రతుకుతాం ఒక ఉద్దేశం ఉంది, మీ జీవితాలు బలపరచబడటానికి, మీ జీవితాల్లో ఆనందం ఉండటానికి, మీ విశ్వాసం అభివృద్ధి చెందుతానికి. కానీ అదే సమయంలో ఆయన రాస్తూ చెప్తున్నాడు, అయ్యా మీ జీవితంలో పోరాటాలు ఉన్నారేమో, దేని విషయమై చింతించద్దు. డు నాట్ బి యాంగ్షియస్ ఆఫ్ ఎనీథింగ్, ప్రతి విషయమందు ప్రార్థన, విన్నపములతో పాటు కృతజ్ఞతాస్తుతులు. ఏమని చెల్లిస్తావు? పౌలు చెరసాలలో ఉన్నాడు అంటే, లేకపోతే బంధకాలలో ఉన్నాడు, థ్యాంక్ యూ జీసస్ ప్రార్థన చేయగలుగుతా? బికాస్ ఇట్ టేక్స్ ఫెయిత్. నేను కూడా ఈరోజు చాలామందిని దేవునికి కృతజ్ఞత అసలు ఏముంది చెల్లిస్తానికి? నీకున్న పోరాటాలకి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. దేవా నన్ను ఈ పరిస్థితుల్లో పెట్టావు, నీ నామ మహిమాత్మని చెప్పు, అక్కడ దేవునికి మహిమ వస్తుంది. నీకున్న పోరాటాలు, దేవా నేను ఇదేదో అనుకున్నాను, నా సంవత్సరం అంతా ఇట్లా అయింది, కానీ నీకు స్తుతులు ప్రభా, నన్ను ప్రిపేర్ చేస్తున్నావు, నన్ను మలుస్తున్నావు, నన్ను అనుస్తున్నావు, నా జీవితంలో పని చేస్తున్నావు, ఐ ట్రస్ట్ యూ చెప్పగలుగుతారా? చూసి ఇక్కడ ఈయన అంటున్నాడు, ఇవన్నీ నువ్వు చేస్తే, 7వ వచనం అంటున్నాడు, అండ్ ద పీస్ ఆఫ్ గాడ్, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము, దేవుని సమాధానము మీ హృదయాల్ని ఏం చేస్తానంట? కావాలి. విల్ గాడ్ యువర్ హార్ట్స్, నీ హృదయాన్ని కావాలి కాస్తాడట. ఎందుకంటే దేవుని సమాధానం నీ హృదయాన్ని కావాలి కాకపోతే, వచ్చిన ప్రతి మాటకి, మనుషులన్న ప్రతి మాటకి, నీ ముందు కనపడుతున్న ప్రతి దృష్టికి నీ హృదయం ఏమైపోతుందంట? కలవరం అయిపోతుంది. మిమ్మల్ని అడుగుతున్నా అండి, మీ జీవితంలో సమాధానం ఉందా? ఆర్ యు పీస్ఫుల్? ఏది జరిగినా ఆర్ యు పీస్ఫుల్? నాట్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ రైట్.
When nothing goes right, are you peaceful? You see, that is a Christian's faith. ఒక విశ్వాసి, క్రైస్తవుడి విశ్వాసమే ఏంటి తెలుసా? ఏది కళ్ళు ముందు సరిగ్గా జరగకపోయినా, అనుకుంది ఏది జరగకపోయినా, ఇదిగో నా దేవుడు నా జీవితంలో సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. ఆయనను ప్రేమించే వారికి సమస్తము మేలు జరుగునట్లుగా, వారికి ఆయన చిత్తం జరిగినట్లుగా మాత్రం కాదు. ఎందుకంటే చాలామంది అనుకున్న దేవుడు తన చిత్తం జరిగించుకుంటాడు, లేదు నీకు మేలు జరిగిస్తాడంట. చూసి రోమిన్కి రాసిన పత్రికలో ఆయన చెప్తూ వస్తాడు. రోమిన్ రాసిన పత్రిక 12:12, రిజాయిస్ ఇన్ హోప్, ఆనందించు. దేన్ని బట్టి? నిరీక్షణతో. ఇప్పుడు ఏదో జరిగిపోయిందని ఆనందం లేదంటామేమో, జరుగుతుందే ఆనందం కలుగు. దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. రిజాయిస్ ఇన్ హోప్, బీ పేషెంట్ ఇన్ ట్రిబులేషన్. శ్రమల్లో ఓర్పు కలిగి ఉండు. అదే సమయంలో ప్రార్థన యందు పట్టుదల. బీ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ఆనందం కలిగి ఉండు. ఎప్పుడన్నా మీ జీవితంలో ఏదో జరగబోతుంది, మంచి కార్యం జరగబోతుంది 1 నెల తర్వాత అని విన్నారు, మీకు అట్లా చెప్తే అవదలే. వచ్చే నెల ఎవరో మీకు ఏదో కొనిస్తానన్నారు. పిల్లలకైతే బొమ్మలు, భార్యకైతే చీరలు. బట్ దెన్ ఏదో వస్తుంది పలానా నెల అని తెలిస్తే మనుషుడికి ఎలా ఉంటుందంట? ఈరోజు నువ్వు నడుచుకుని వెళ్తున్నా కూడా నాకు నెల రోజుల కారు వస్తుందంట. పాత బట్టలే కనబడినా, ఒక్కసారి కట్టిన బట్టలే కనబడినా మళ్ళీ ధైర్యం వస్తుందంట, ఆనందం. నా భర్త దాన్ని తీసుకుని కొత్త చీరలు కొంటాడు. యు సీ, when you have hope, you can face today. See, that's what I'm trying to say. My point is that if you get hope, you can face today. ఈ రోజు గడవాలంటే నీకు నిరీక్షణ ఉండాలి. ఈ రోజు నువ్వు దాటుకుని వెళ్ళాలంటే నిరీక్షణ ఉండాలి. ఈ రోజు నువ్వు బ్రతకాలంటే నిరీక్షణ ఉండాలి. ఎందుకంటే శ్రమలో మనకి ఏం నేర్పిస్తుందంట? శ్రమలో సహనము ఓర్పు నిరీక్షణని, ఓర్పు నిరీక్షణని, నిరీక్షణ విశ్వాసం. యు సీ, దట్ ఈస్ ద చేంజ్. బికాస్ వితౌట్ హోప్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. నిరీక్షణ లేకుండా విశ్వాసం లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజ స్వరూపం. వాట్ యు హోప్ ఫర్, అది లోపల లేకపోతే మాత్రం ఏది బయట లేదు. యు సీ, లివ్ విత్ హోప్. పౌలు దగ్గర చూసినప్పుడు ఆయన చక్కగా రాస్తాడు అందరికీ, అయ్యా ఈరోజు ఉన్న పరిస్థితి కాదు, ఇప్పుడున్న పరిస్థితి కాదు, ఇప్పుడు జరుగుతున్న కష్టం కాదు, ఇప్పుడున్న నష్టం కాదు, ఇప్పుడున్న గోల కాదు, పక్కన పెట్టు. హ్యావ్ హోప్. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుడు ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. చూసి బైబిల్ చూసినప్పుడు, హీబ్రూస్ చదివినప్పుడు ఫెయిత్ ఎలాగ ఎంకరేజ్ చేయాలో చాలా చక్కగా రాయబడి ఉంది. ద హీరోస్ ఆఫ్ ఫెయిత్, హీబ్రూస్ 11 చదివినప్పుడు ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడుతూ స్టేట్మెంట్స్ ముగించినప్పుడు వాట్ అ క్లోజింగ్ స్టేట్మెంట్. వారందరి జీవితంలో వారు నిరీక్షణతో బ్రతికారు. వారి జీవిత కాలం, అబ్రహాము తన జీవిత కాలంలో కూడా తన వాగ్దానపు నెరవేర్పుని కంప్లీట్గా చూడలే. కానీ ఆయన మరణించిన కూడా విత్ హోప్. కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం మాట తప్పలే. ప్రతిదీ తన నిర్ణయించిన కాలంలో మాట ఇచ్చిన రీతిగా నెరవేర్చి ముగించాడు. ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నానండి ప్రభునామంలో, దేని విషయం చింతించొద్దు. ప్రతి స్థితి నందు దేవుని స్తుతించండి. ఆయన ఇచ్చిన మాట, ఆయన ప్రేమ, ఆయన దగ్గర మన విన్నపములు తెలియజేద్దాం. దానికి మించి మనం చేయగలిగింది ఏం లేదు, చింతించి సాధించగలిగింది ఏం లేదు. కానీ మన విన్నపములు ఆయనకి తెలియజేస్తాంలో దేవుడు అనుగ్రహిస్తాడంట సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. చూసి ఈ లోకంలో ద మోస్ట్ వాల్యుబుల్ ఏంటి తెలుసా? పీస్. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇస్ పీస్. మనుషుడు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడంట ఈరోజు ధనవంతులు. దేనికి? సమాధానం కొరకు. సమాధానం అంటే చాలు నాకు. ఒక గది చేసుకుంటాడంటే సమాధానం కొరకంట.
ఒక హోటల్ బుక్ చేస్తాడంటే సమాధానం కొరకంట, ఒకడు ఎక్స్పెన్సివ్ కార్ కొంటాడంటే దాంట్లో సమాధానం కొరకంట. కానీ నిజంగా సమాధానం ఉందా? గోల. ఈరోజు ఎంతరో సమాధానం లేని బ్రతుకు. కానీ ఈరోజు మనకి సమాధానకర్త అయిన దేవుడు మనలో నుండి మన హృదయాల్ని ఏల్తాడు, మన హృదయాల్ని కాపాడుతాడు. ప్రతి అవమానము, ప్రతి కలవరము, ప్రతి దూషణ మాట, ప్రతి విరోధ శక్తుల ప్రభావాల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటూ దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మీరు దేవునితో మాట్లాడండి. దేవా, నా హృదయంలో సమాధానం దయచేయ్యా. దేవా, నా బాధ, నా భారం అంతా నీ దగ్గర తీసుకొస్తున్నానయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు మాట ఇచ్చే జరిగించే దేవుడు అయ్యా. నా జీవితంలో నా తోడుండి నడిపించే దేవుడు అయ్యా. నా ఒంటరి ప్రయాణంలో నా తోడుండే దేవుడు అయ్యా. మనుషుల బహిరంగ కార్యాలు చూసి తీర్పు తీరుస్తారేమో కానీ దేవా, నువ్వు హృదయ తలంపులు ఎరుగున్న దేవుడు అయ్యా. నీకు అంగీకారమైన జీవితం నాకు దయచేయ్యా. నిన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను ప్రభా. నీ మీదే నా బ్రతుకుని, నా జీవితాన్ని కట్టుకుంటున్నానయ్యా. నా జీవనాధారము నీవేనయ్యా. నేను బ్రతుకుతా నీ కొరకే, మరణిస్తే నీ కొరకే, ఏదేమైనా నీ కొరకే ప్రభా. నీ నామం మహిమపరచబడాలి. దేవా, శ్రమల మధ్య నాకు ఆనందము దయచేయి, బాధల మధ్య నాకు ఆనందము దయచేయి. పోరాట సమయంలో దేవా, విశ్వాసముతో జీవించే జీవితం నాకు దయచేయ్యా. మనుషుల మాటలకి కలవర జీవితం నాకు ఉండనవద్దు. చూచుచున్నవాడు నువ్వు ఉన్నావు, ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావు. ముందున్న పరుగుని కడముట్టించే జీవితము మాకు దయచే ప్రభా. జీవ కిరీటాన్ని పొందుకునే జీవ ధన్యత మాకు దయచే ప్రభా. అడుగుదామండి దేవుని సన్నిధిలో. మీరు మాట్లాడండి, మీ పరిస్థితి దేవుడితో చెప్పండి. సమాధానం లేని పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలోకి వస్తే దేవుడి సమాధానాన్ని వేడుకోండి. ఆయన ఎంత ఘనుడైన దేవుడో జ్ఞాపకం చేసుకోదమ్మా. ఆయన చేయి కార్యాలు ఎంత ఘనమైందో జ్ఞాపకం చేసుకోదమ్మా. అవును ప్రభా, మా జీవితంలో మేము బ్రతకగలుగుతున్నామంటే మా జీవితంలో నీవే కారణమయ్యా. మమ్మల్ని బ్రతికించగలిగింది నీవే ప్రభా. దేవా, నీ చిత్తంలో ధైర్యంగా బ్రతికే జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ. కృంగిదల పరిస్థితుల్లో కూడా, చేతకాని పరిస్థితుల్లో కూడా నీ ఎందు ధైర్యం తెచ్చుకునే జీవితంలో మాకు దయచే ప్రభా. Our lives would not be successful in the sight of men, but in your sight let it be worthy, Lord. Unto the calling నువ్వు మమ్మల్ని పిలుచుకునే దేవుడివి. నీ సాక్షుడిగా బ్రతకమన్నావు ప్రభా. మా జీవితంలో నిన్ను మహిమపరచాలి, నీ నామము మహిమపరచబడాలయ్యా. నీ రాయబారులుగా బ్రతకాలి ప్రభా. నీ చిత్తము మా జీవితంలో జరగాలయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఆశతో వేడుకుంటాము. ఈ లోకంలో నో మ్యాటర్ వాట్ ద ప్రైజెస్, ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఎంత బాధతో కూడిన జీవితమైనా, ఒంటరితనపు జీవితమైనా, దేవా, మేము వేడుకున్నది ఒకటే, నీ చిత్తమే మా జీవితంలో జరగాలి. నీ చిత్తము, నీ మహిమ కొరకు మా జీవితంలో వాడుకోమని వేడుకుంటున్నాము ప్రభా. మాకు ఈ లోకంలో ఏ పెద్ద ఆశలు లేవయ్యా. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు మాత్రం మాకు ఉండాలి ప్రభా. నీ సమాధానం మా హృదయాన్ని ఏలాలి ప్రభా. పోరాటాల మధ్యలో కూడా నిన్ను స్తుతించే జీవితం మాకు దయచే ప్రభా. నిన్ను ఘనపరిచే, మహిమపరిచే జీవితం మాకు దయచేయ. వీటన్నిటిల మధ్యలో నిన్ను ఆరాధించే జీవితం మాకు దయచే ప్రభా. అన్సర్టన్ టైమ్స్, రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు నిన్ను స్తుతించువారుగా, నిన్ను సేవించేవారుగా మా జీవితాలు చేయి. మమ్మల్ని చూసి అనేక మంది జీవితాలు వెలిగించబడాలి, అనేక మంది జీవితంలో ధైర్యం కలగాలి. 20 ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు చూడు. ఈ సంవత్సరం అంతంలో ధైర్యం తెచ్చుకుని దృష్టితో నీ దగ్గర ఒక నూతన ప్రారంభం కొరకు ఎదురు చూచేవారుగా, నువ్వు తెరిచిన తలుపులో ముందుకెళ్ళేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటానయ్యా.
ఈరోజు నీ సన్నిధిని కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. వారి భారాలు, వారి స్థితిగతులన్నీ నువ్వు ఎరుగున్న దేవుడివి. వారి సవాళ్ళన్నీ నువ్వు చూచిన దేవుడివి. ఎట్టి పరిస్థితులు ఉన్నారు వారిని లేవనెత్తు ప్రభా, వారిని బలపరచయ్యా. ప్రతి ప్రార్థనకి జవాబు దయచే ప్రభా. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నీ సమాధానంతో వెళ్ళాలని వేడుకుంటున్నాను ప్రభా. పోరాటాలు ఏమైనా కూడా, పరిస్థితులు ఏమైనా కూడా దేవా, మొదటగా మాకు కావాల్సింది నీ సమాధానం అయ్యా. నీ సమాధానం అంటే విల్ బి కంపోజ్డ్ లార్డ్. కంగారు కాకుండా దేవ, గోళ కాకుండా, అవిశ్వాసపు మాటలు కాకుండా నిశ్చయతతో ఉండగలుగుతాం. పోరాటాల మధ్యలో ధైర్యంగా నిలబడగలుగుతాం. నీ సమాధానం దయచి మా జీవితాలను ఉద్దేశించిన కార్యం అవ్వకుండా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు ప్రభా. దేవా, ఈరోజు ధైర్యంగా చెప్తామయ్యా, మా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవా, మా జీవితంలో సిద్ధపాటు ఉండాలి. నిన్ను కలుసుకుంటానికి సిద్ధపాటు. ఈ లోకంలో నువ్వు ఉంచినంత కాలం నీ మహిమాత్రమే బ్రతకాలయ్యా. నీ చిత్తము జరిగించాలయ్యా. నీ మహిమ ఐశ్వర్యము చెప్పిన నువ్వు ప్రతి అవసరతను తీర్చే దేవుడు. దేవా, మా జీవితంలో విడుదలనిచ్చే దేవుడు. దేవా, ఇక్కడ ఎవరు బంధించబడిన పరిస్థితులు ఉండడానికి ఉండకు వీలు లేదు ప్రభా. ఎమోషనల్ స్టేట్లో బంధకాలు ఉండకూడదు. జీవితంలో ఏ పోరాటాలు కూడా చీకటి మమ్మల్ని ఏలకూడదు ప్రభా. చీకటి ప్రభావం మా పైన పనిచేయకూడదు ప్రభా. దేవా, నీ రక్తంలో ఉన్న జయము మాకు దయచేయి. నీ రక్తంలో ఉన్న విడుదల మాకు దయచేయి. నీ రక్తంలో ఉన్న స్వస్థత మాకు దయచే ప్రభా. ధైర్యంతో జీవించే జీవితాలు మాకు దయచే ప్రభా. We are certain of one thing, our God is faithful. నువ్వు నమ్మదగిన దేవుడివి. నువ్వు మాట తప్పని దేవుడివి. నీ మంచి కార్యాలను నువ్వు జరిగించి ముగించే దేవుడివి అయ్యా. భూమి ఆకాశంలో సమస్తం నీ ఆధీనంలో ఉంది. You are the sovereign Lord. సైనికులకు అధిపతి అయిన యెహోవా నువ్వు, ఎలియోని నువ్వు అయ్యా. నీ నామానికి మించిన నామము లేదు, నీ అధికారానికి మించిన అధికారం లేదు ప్రభా. నువ్వు మా జీవితంలో ఏది అనుమతించినా మేలు కొరకే అనుమతిస్తావు ప్రభా. మమ్మల్ని చెక్కుతావయ్యా, మమ్మల్ని విలువైన వారుగా చేస్తాను. మమ్మల్ని ప్రెషర్స్లోకి తీసుకెళ్తావయ్యా. టు మేక్ us diamonds valuable worthy unto you. నీ నామం కొరకు జీవించే కృపని ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.